హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి నేను వచ్చేసానండి. సో ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ అండ్ క్రంచీ మినప్పప్పు వడలు. సో మినప్పప్పు వడలను దీన్ని మనం కొన్ని ఏరియాస్లో గారెలు అని కూడా అంటారు. సో ఈ మినప్పప్పు వడలను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తయారు చేసుకోండి. సో మనం మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. లోపలి వరకు కూడా ఎంత బాగా ఉడికాయి. సో ఇలా మంచిగా ఉడికి రుచి కూడా అద్భుతంగా వచ్చేలాగా మీ అందరికీ నా వీడియోలో చూపిస్తాను. సో మనం బయట హోటల్స్లో అయితే లోపల పిండిగానే ఉంటుంది, బయట ఉంటుంది. అలా కాకుండా లోపలి వరకు ఇలా ఉడికితేనే మనకు ఆ రుచి తిన్నా కానీ తృప్తిగా ఉంటుంది కదా. సో ఇంకా ముందుగా తయారీ విధానం చూసేద్దాం. ఇలా బౌల్ తీసుకొని మినప్పప్పు పోసుకొని ఇందులో వాటర్ పోసి మనం ఒక 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ముందు రోజు మార్నింగ్ టైం నానబెట్టి నైట్ మిక్సీకి వేసుకున్నా సరిపోతుంది. బట్ ఆల్మోస్ట్ 6 అవర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. నానబెట్టుకొని మిక్సీ గ్రైండర్ తీసుకొని దీంట్లో నానబెట్టుకున్న మినప్పప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మరొక బౌల్ తీసుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకోవాలి. సో ఇలా మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని ఇందులో కొద్దిగా సోడా, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, కరివేపాకు తరుగు వేసుకోవాలి. సోడా అనేది ఆప్షన్ అండి. సో మీకు కొంచెం ఉబ్బాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత మిరియాలు, కొత్తిమీర తరుగు, చివరగా ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండితో ఏదైతే మనం కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా. సో అవన్నీ మొత్తం పిండికి బాగా ఇలా పట్టేలాగా, స్పూన్తో అయితే సరిగా కలపదు కాబట్టి నేను హ్యాండ్తో కలుపుకుంటున్నాను. హ్యాండ్తో అయితే మనకి మొత్తం మిక్స్ అయిపోయి రుచి చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇందులో కొద్దిగా మనకి ఏంటి అంటే కొంచెం వాటర్గా ఉంది, పిండి మరీ లూజ్గా ఉంది కాబట్టి కొంచెం గట్టిదనం పట్టడానికి నేను ఒక 2 స్పూన్ల బియ్యపు పిండి వేసుకొని కలుపుకున్నాను. మనం చూడండి జిగుటుని టెస్ట్ చేసుకోవడానికి ఇందులో వాటర్లో వేసి టెస్ట్ చేశాను. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె పోసుకొని నూనె బాగా కాగుతున్న తరుణంలో మనం వడాలని ఒక 4 రకాలుగా చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇలా మనం ఒక ముద్దంతా తీసుకొని, అంటే పెద్ద సైజులో కావాలి అంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే పెద్ద సైజులో చేసుకుంటే కాలడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని చెప్పి కొంచెం మీడియం సైజులో చేసుకుంటే బెటర్. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా మనం హ్యాండ్తోనే చేసేయచ్చు. సో ఇలా హ్యాండ్తో చేసి ఒక స్టెప్ వచ్చేసి మనం ఇలా హ్యాండ్తో చేయొచ్చు. ఆ తర్వాత సో ఇలా మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇలా స్టైనర్ ఉంటుంది కదండి, మనం టీ అలా వడబోసుకోవడానికి యూస్ చేస్తాం కదా, దానిపైన కూడా చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఏదైనా స్పూన్, కొంచెం పొడవాటి స్పూన్ ఉంటుంది కదా, దానిపైన కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ పెట్టి చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా అరిటాకు దొరుకుతుంది, దానిపైన చేసుకుంటే రుచి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో అలా అరిటాకు దొరికిన అరిటాకు పైన కూడా వేసుకోవచ్చు. అంటే మనం హ్యాండ్తో వేయాలి అంటే ఆయిల్ మీద పడకుండా ఇలా, ఇది ఒక టిప్ అన్నమాట. చూడండి, ఇలా మధ్యలో హోల్ పెట్టేసి డైరెక్ట్ మనం పెన్నంలో ఏదైతే మనం స్టవ్ అది ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోవచ్చు. ఇంకా ఏదైనా చిన్న బౌల్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని కూడా వెనకాల నుంచి ఇలా చేసి వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ అండి చేసుకోవచ్చండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు. సో ఇలా చేయడం ఎందుకు నేను ఇలా టిప్ చెప్తున్నాను అంటే, బిగినర్స్ ఎవరైతే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళు ఆయిల్లో ఏదైనా వేయాలి అంటే భయపడతారు కదా. సో అంటే ఎక్కడ పైకి చిల్లుతుందో అని చెప్పి, అలా కాకుండా ఇలా మనం స్ట్రైనర్తో కనుక వేస్తే అంటే మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈజీగా వేసేయచ్చు. వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి. ఇలా వేసుకోవచ్చు. ఒక పెద్ద జల్లిగంటే ఉంటే దానితో కానీ, అంటే కాలకుండా మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అలా వేసుకుంటే మనకి ఆయిల్ చిల్లడము అలాంటిది ఉండకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఆయిల్ బాగా వేడెక్కినట్టుంది, చూద్దాము ఒకసారి. చూడండి, ఆయిల్ ఆల్మోస్ట్ వేడైపోయింది. ఇందులో ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో మనం ముందుగానే హ్యాండ్తో చేసుకున్నాను కదా నేను వడలను, అలాగే స్టైనర్తో చేసుకున్న వడను కూడా వేసేసుకుందాము.
ఇలా వేసుకుంటూ, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది, లోపల ఉడకదండి. అందుకని చెప్పి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇంకొక స్టెప్ ఏంటి అంటే, మనం ఇలా ఆయిల్ ఏదైతే మనము సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ని యూస్ చేసిన తర్వాత అది కవర్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఉల్టా చేసి ఇలా మనం దానిపైన కూడా చేసుకోవచ్చు. భక్షాలు ఏదైనా సరే మనం కారపప్పులు అలాంటివి దీనిపైన చేసుకుంటే ఇదొక టిప్, ఈజీగా వస్తుంది. అలాగే మనకి ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వదన్నమాట. చూడండి ఇలా, బట్ హ్యాండ్తో సరిపోతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి, బిగినర్స్కి ఇవన్నీ నేను యూజ్ అయ్యేలా చెప్తున్నానండి. సో ఇలా చేసి కూడా మనం డైరెక్ట్గా తీసి ఏదైతే ఆయిల్ ఉంటుంది కదా, సో దాంట్లో వేసుకోవచ్చు. ఇది 4th స్టెప్. ఇలా 4 రకాలుగా చేసుకోవచ్చు. ఇలా అలాగే మీరు స్పూన్ పైన కానీ బౌల్ పైన కానీ ఇలా ఎన్ని రకాలైన, బిగినర్స్కి మెయిన్గా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వంట వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ హ్యాండ్తో వేసేయచ్చు. వీటిని బాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బయటనేమో మాడిపోతాయి, లోపల ఉడకకుండా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కదా, చూడండి. ఇలా నేను జల్లిగంటెతో తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామా. ఎంతో రుచికరమైన మినప్పప్పు గారెలు, మినప్పప్పు వడలు రెడీ అయిపోయాయండి. ఇలా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చేసుకొని ఫ్యామిలీతో కలిసి కనుక మనం దీనికి కొంచెం, అసలు దీంట్లో మనం ఆల్రెడీ ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి కారం ఇదంతా వేసాము, బట్ చట్నీ అనేది అవసరం లేదు. బట్ ఏంటి అంటే కొంచెం పుల్ల పుల్లగా అలా తగిలితే కూడా చాలా బాగుంటుంది కదా అని నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, లోపల కూడా మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు తింటున్నాను. చట్నీతో ఇలా అద్దుకొని కనుక తిన్నామనుకోండి, వావ్ ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేము. ఆ రుచికి అవధులే ఉండవు. మనం ఒకసారి చేసుకొని తింటేనే ఆ రుచి అనేది తెలుస్తుంది. సో మరి మీ అందరికీ మినప్పప్పు గారెలు నచ్చాయా? సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.